మ్యాచ్ నెంబర్ 6 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ అయితే స్కోర్‌ని డిఫెండ్ చేసుకున్నారు నిన్నటి మ్యాచు. ప్రతి మ్యాచ్ అయితే టాస్ గెలిచిన టీమ్ వచ్చేసి ఫీల్డింగ్ తీసుకోవడం, తర్వాత చేంజ్ చేయడం ఇదే జరిగింది. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రమే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు గెలిచారు. ముఖ్యంగా వచ్చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే అద్భుతంగా జరిగింది. వాళ్ళ ఓపెనర్స్ కానీ, తర్వాత మిడిల్ ఆర్డర్‌లో క్లాసన్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత బౌలర్లు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనపరిచి కేకేఆర్‌ని వాళ్ళ సొంత స్టేడియంలో అయితే ఓడిపించారు. ముఖ్యంగా ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ టైం అయితే ఆల్రౌండర్ అనే పదానికైతే మంచి అర్థాన్ని ఇచ్చాడు. లేకుంటే ఇక్కడ అంత లేదు అతనికి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా అంత ప్రదర్శన అయితే ముఖ్యంగా బౌలింగ్ నుంచి అయితే రాదు. బ్యాటింగ్ అంతో ఇంత ఆడతాడు. సో ఇక్కడ బ్యాటింగ్‌లోను, బౌలింగ్‌లోను మెరుపులు మెరిపించి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలుచుకున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ చాలా అవసరమైన టైంలో అయితే 2 మంచి వికెట్లు అయితే తీసుకున్నాడు. అక్కడ అందువల్లనే వాళ్ళైతే తొందరగా గెలిచగలిగారు. వాళ్ళని ఆల్అౌట్ చేశారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్‌కి మంచి బూస్టప్ అయితే వచ్చింది. ముఖ్యంగా వచ్చేసి కొత్త కెప్టెన్ అటువంటి ఇషాన్ కిషన్ కూడా ఈ గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను ఫస్ట్ టైం అయితే ఇక్కడ కెప్టెన్ అయ్యాడు. తర్వాత వరుస ఓటములు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అతనైతే ప్రెజర్‌కి లోనవుతాడు. సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాల్సిన మ్యాచ్‌లో అయితే గెలిచారు. సో మ్యాచ్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ రహానేకి అయితే ఈ మ్యాచ్‌లో అన్ని బ్యాడ్ సైన్సే. ఎందుకంటే అంతగా రాణించలేదు అతను ఇండివిజువల్‌గా. తర్వాత అతని టీం కూడా అంతగా రాణించలేదు. ఓన్లీ టాస్ గెలిచడం అనేదే వాళ్ళకు గొప్పగా ఉంది ఇక్కడ. సో టాస్ గెలిచి అందరి మాదిరే ఫీల్డింగ్ తీసుకున్నాడు. కానీ ఇక్కడైతే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, నెక్స్ట్ ట్రావిస్ హెడ్ చాలా అద్భుతమైన ఆట అయితే ఆడారు. వీళ్ళైతే వెల్ డిజర్వ్డ్ 50s అయితే మిస్ చేసుకున్నారు. కానీ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు ఇద్దరు కలిసి. ముఖ్యంగా వచ్చేసి అభిషేక్ శర్మ ఫెయిల్యూర్స్ నుంచి వస్తున్నాడు కదా. సో ఇక్కడైతే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. 4 4లు 4 6లతో అయితే 48 రన్స్ చేశాడు. ముఖ్యంగా ఒక 2 బాల్స్ బేస్ చేసింటే ఖచ్చితంగా ఆ 50 కూడా అయ్యేది. తర్వాత ట్రావిస్ హెడ్ 46 అయితే కొట్టాడు 21 బాల్లలో. చాలా అద్భుతమైన ఆట వీళ్ళిద్దరి నుంచి అయితే. పవర్ ప్లేలో వచ్చేసి హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ అయితే అందించారు. ఇక్కడ ఈ సీజన్‌లో ఇదే హైయెస్ట్ స్కోర్ పవర్ ప్లేలో రావడం. సో దాని తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా వచ్చేసి కేకేఆర్ బౌలర్లు అయితే మళ్ళీ పుంజుకొని వికెట్లు తీశారు. కానీ మిడిల్ ఆర్డర్‌లో వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్లాసన్ వీళ్ళైతే కొంచెం గేమ్‌ని అర్థం చేసుకొని, పిచ్‌ని అర్థం చేసుకొని, మరి ఓవర్ హిట్టింగ్‌కి వెళ్లకుండా స్కోర్‌ని అయితే మంచిగా చేసి తర్వాత 200+ అయితే చేయగలిగారు. లేదంటే వీళ్ళు కూడా అగ్రెసివ్‌గా పోయి ఓవర్ హిట్టింగ్ చేసింటే 180, 190 కూడా కష్టంగానే ఉండేది. కానీ వీళ్ళైతే పిచ్‌ని మంచిగా రీడ్ చేసి, ఇది వచ్చేసి 250 అలా కొట్టే పిచ్ అయితే కాదు. కానీ స్టార్టింగ్‌లో అంత మంచి అద్భుతమైన ఆరంభం వచ్చింది కాబట్టి 226 అన్న అయింది. లేకుండా అంటే ఒక 170, 180 స్కోర్ వచ్చే పిచ్చే. కానీ దాన్ని వచ్చేసి ఓపెనర్స్ అలా మార్చేశారు. కానీ ఇక్కడ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్లాసన్ కొంచెం ఇన్నింగ్స్‌ని అయితే రీబిల్డ్ చేసి మంచి స్కోర్ అయితే చేశారు. ముఖ్యంగా వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశాడు. సో వీళ్ళ కారణంగానే 226 అయితే చేశారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో హైయెస్ట్ టోటల్ ఇదే 226. సో ఇంత పెద్ద స్కోర్‌ని చేజ్ చేయడానికి వచ్చినటువంటి కేకేఆర్‌కి అంత మంచి ఆరంభం అయితే లభించలేదు. ఫస్ట్ ఓవర్‌లో అయితే కళ్ళు చెదిరే ఆరంభం అయితే వచ్చింది. ముఖ్యంగా వచ్చేసి డేవిడ్ పెయిన్ వేసిన ఓవర్‌లో సింగిల్ తీసి ఇచ్చాడు ఇక్కడ రహానే. తర్వాత వచ్చేసి మొత్తం విధ్వంసం సృష్టించాడు ఫినాలేను. 25 రన్స్ అయితే చేశాడు. తర్వాత వచ్చేసి అతను అవుట్ అయిన తర్వాత స్కోర్ అంత వేగంగా లేదు. ముఖ్యంగా వచ్చేసి రన్అవుట్లు అయితే వీళ్ళ కొంప ముంచాయి. ఇక్కడ గ్రీన్ కానీ, తర్వాత వచ్చేసి 50 కొట్టినటువంటి రఘువంశీ కానీ రన్అవుట్లు అయ్యారు. మళ్ళీ ఏ బ్యాట్స్మెన్ అంత గొప్పగా ఏం ఆడలేదు. 25 బాల్ ఆడిన రింకు సింగ్ అయితే 35 రన్స్ అయితే చేశాడు. కానీ ఇక్కడ గెలిపించేంత ఆట అయితే ఆడలేదు. తర్వాత వచ్చిన నరైన్ ఒక 2 6లు అయితే కొట్టి 14 రన్స్ చేశాడు. మళ్ళీ ఎవరూ ఆడలేదు. ముఖ్యంగా వచ్చేసి రమన్దీప్ సింగ్ వరస్ట్‌గా ఆడాడు. అతను వచ్చి పుషప్స్ కొట్టి, అవి కొట్టి, ఈ కొట్టి నేను అనుకున్నాను ఏదో ఈరోజు కొట్టేటట్టున్నాడని. అతని నుంచి ఏమీ లేదు. ఆడిన బాల్స్ అన్ని వేస్టే. సో అతని ప్లేస్‌లో మనీష్ పాండేని ఆడించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రమన్దీప్ సింగ్ ఆల్రౌండర్‌గా వచ్చినా పెద్దగా ఏం పీకడం లేదు. సో అక్కడ వచ్చేసి ఖచ్చితంగా మనీష్ పాండే అయితే యూజ్ అవుతాడు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఉనత్కర్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇషాన్ మలింగ రెండో ఓవర్‌లో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఫిన్నాల్ని అవుట్ చేసిన హర్షదీప్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అతని కారణంగానే వికెట్ అయితే పడింది. లేకుంటే ఎంత ఫాస్ట్ వచ్చి అంత ఫాస్ట్ 6లు కొడుతూ వచ్చాడు ఫినాలేను. సో ఇక్కడైతే అద్భుతంగా రిటర్న్ క్యాచ్ తీసుకున్నాడు అతను. తర్వాత వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతమైన స్పెల్ వేశాడు. అతని కారణంగానే వాళ్ళైతే తొందరగా ఆల్అౌట్ అయిపోయారు. రింకు సింగ్‌ని, తర్వాత వచ్చేసి అనుకుల్ రాయ్‌ని ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతం చేసినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సో ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్‌లో కొంచెం అనలైజ్ చేసి ఇక్కడ ఖచ్చితంగా మనీష్ పాండేని ఇంక్లూడ్ చేసుకొని, తర్వాత గ్రీన్ ప్లేస్‌లో వచ్చేసి రోమన్ పావెల్‌నో లేదంటే టిమ్ షెఫర్ట్‌నో యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే టిమ్ షెఫర్ట్ ఎంత మంచిగా అయితే ఆడాడో చూడొచ్చు మనం.
T20I వరల్డ్ కప్‌లో. అక్కడ రహానేని వచ్చేసి మిడిల్ ఆర్డర్‌లోనో లేకుంటే కూర్చోబెట్టినా మంచిది. ఎందుకంటే అక్కడ రింకు సింగ్ కెప్టెన్సీ చేయగలుగుతాడు. ఒకవేళ రింకు సింగ్‌ని టీమ్‌కి రుద్దాలన్నప్పుడైతే. సో, అక్కడ రహానేని కూర్చోబెట్టి రహానే ప్లేస్‌లో వచ్చేసి టిమ్ షెఫర్డ్‌ని తీసుకొని వచ్చారనుకోండి ఓపెనింగ్‌లో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి రహానే అంత గొప్పగా ఏం ఆడేటట్టు లేడు ఈ సీజన్ మొత్తము. ఫస్ట్ మ్యాచ్ అయితే ఏదో అలా కొట్టాడు గానీ. సో, ఇక్కడ రమణ్‌దీప్ సింగ్ ప్లేస్‌లో మనీష్ పాండే, తర్వాత రహానే ప్లేస్‌లో టిమ్ షెఫర్డ్‌ని ఓపెనర్‌గా తెచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత కావాలంటే మిడిల్ ఆర్డర్‌లో రహానే రావచ్చు. ఈయన్ని తీసేయొచ్చు. సో, ఇక్కడ నరైన్ కూడా అంత గొప్పగా ఏం ఆడడం లేదు. నరైన్ బదులు కూడా వేరే ప్లేయర్‌ని ఆడించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నరైన్‌కి వికెట్లు పడకపోగా స్కోర్ కూడా కొడుతున్నారు. నిన్న 4 ఓవర్‌లో 39 రన్స్ అయితే కొట్టారు. ఇక్కడ చూసుకుంటే నరైన్ మ్యాజిక్ కూడా కోల్పోయాడు. అతన్ని ఓపెనర్‌గా వాడుకోరు. తర్వాత వచ్చేసి బౌలింగ్‌లో కొట్టించుకుంటాడు. సో, ఇక్కడ అంత అవసరం లేని ప్లేయరు. అంతో ఎంతో స్పిన్ను కొంచెం మంచిగా వేస్తున్న బౌలర్‌ని ఎవరైనా ఆడిపించుకుంటే బావుంటుంది. ఇతని గురించి అంత యూజ్ అయితే ఉండదు టీమ్‌కు. తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తి వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ఇతనికి అంత మ్యాజిక్ అయితే లేదు. అప్పుడు అంటున్నారు కదా! మిస్టరీ స్పిన్నర్ అది ఇదని. అంత గొప్పగా ఏం లేదు. నిన్న చూసుకుంటే పూర్తి కోటా ఓవర్లు కూడా వేయలేకపోయాడు. 2 ఓవర్లు మాత్రమే ఏశాడు. దాంట్లో 31 రన్స్ అయితే ఇచ్చాడు. సో, ఇక్కడ T20లో ఏంటంటే ఓన్లీ బ్యాటింగే చేస్తాను, బౌలింగే చేస్తానంటే కుదిరేలా లేదు. రెండూ చేయాలి. అప్పుడే టీమ్‌కి అయితే యూజ్ అవుతారు. వరుణ్ చక్రవర్తి నుండి బ్యాటింగ్ చూసుకున్నామంటే జీరో ఇతని నుంచి. ఇంకా ఫీల్డింగ్ కూడా అధ్వానంగా చేస్తాడు. సో, ఓన్లీ 4 ఓవర్లు ఏస్తాడు, 50 రన్స్ ఇస్తాడన్నప్పుడైతే ఖచ్చితంగా అవసరం లేదు. ఇతని ప్లేస్‌లో మంచి ఆల్రౌండర్‌ని ఆడిపించుకుంటే బావుంటది. ఇప్పుడు చూస్తుంటే T20 ఎలా మారిపోయిందంటే ఓన్లీ నేను బ్యాటింగే చేస్తాను కోహ్లీలాగా, రోహిత్ శర్మలాగా లేదా ఓన్లీ బౌలింగ్ చేస్తాను బుమ్రాలాగా ఓకే. కానీ నువ్వు సెమీగా ఉన్నావనుకోండి, రెండోరు చేయలేక ఓన్లీ నేను స్పిన్ ఏస్తాను వికెట్లు పడినా పడకపోయినా అంటే కష్టం. ఎందుకంటే టీమ్స్ వచ్చేసి ప్రతి టీమ్ కూడా 200+ స్కోర్ చేస్తున్నాయి. వాటిని చేంజ్ చేయాలంటే ఈవెన్ నెంబర్ 10, 11 కూడా ఒక 2, 4లో కొట్టాలి. అక్కడ ఖచ్చితంగా మనమైతే వరుణ్ చక్రవర్తి నుండి గానీ, తర్వాత మిగతా బౌలర్ల నుంచి అంత ఆశించలేం. సో, ఇక్కడైతే ఖచ్చితంగా బ్యాటింగ్ కూడా అంతో ఇంతో చేయాలి. అప్పుడే ఖచ్చితంగా ఇది యూజ్ అవుతారు. మనం పాస్ట్‌లో చూసుకుంటే మనకు స్పిన్నర్లు ఉండేవాళ్ళు. హర్భజన్ సింగ్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నాడు. పేర్లు గుర్తురాదు. వాళ్ళు బ్యాటింగ్ అంతో ఇంతో ఆడుతూ వచ్చారు. ఈవెన్ అనిల్ కుంబ్లే కూడా టెస్ట్‌లో సెంచరీ చేశాడు. అంత మటుకు ఆట ఖచ్చితంగా రావాలి. లేకుండా టీమ్‌కి అయితే ఇబ్బంది అవుతుంది. ఓన్లీ బౌలింగే చేస్తానంటే కుదరదు. నరైన్ కూడా సరిగా యూజ్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళైతే గెలచగలుగుతారు. మీరేమంటున్నారో కామెంట్ చేయండి. అద్భుతంగా ఆడిన ఎస్ఆర్‌హెచ్ అయితే బోని కొట్టింది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.